హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మన పాత వ్లాగ్స్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కమెంట్ చేయండి. మీరు అందరూ చూస్తున్నారా లేదా వ్లాగ్స్ అనేది. ఎవ్రీడే ఒక వ్లాగ్ కంపల్సరీ వస్తుంది మన ఛానల్లో. సో ఈరోజైతే ఒక చిన్న డైలీ వ్లాగ్ షేర్ చేస్తాను. సండే వ్లాగ్ అనమాట ఇది. మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫ్రెష్ ప్లాంట్స్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఇవి మెయింటెనెన్స్ తక్కువగా ఉండే ప్లాంట్సే ఎక్కువగా పెట్టుకుంటానండి. బట్ మా ఇంట్లో ఎందుకో తులసి చెట్టు అస్సలు నిలవడం లేదు. ఒక 6 మంత్స్ 8 మంత్స్కే పోతుందనమాట. మళ్ళీ కొత్తది తీసుకొచ్చి పెట్టడం అవుతుంది. ఆ తులసి కోటలో ఉండే మట్టిని చేంజ్ చేయాలనుకుంటున్నాను. కానీ అసలు టైం కుదరడం లేదు. ఎప్పుడు అదే మట్టిలో మళ్ళీ మళ్ళీ పెట్టేసరికి కూడా ఇదవుతుంది ప్లాంట్. అదొకటి చేంజ్ చేయాలి. అండ్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు వెజ్ రోల్స్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా ప్లస్ హెల్తీగా, అసలు ఆయిల్ ఏమి యూజ్ చేయకుండా చేద్దామని ప్లాన్ చేశాను. దీంట్లో వెజ్జీస్ మన ఇష్టం అనమాట. నేనైతే ఇంట్లో మిగిలిపోయిన వెజ్జీస్ అన్నీ వేస్తున్నాను. ఒక క్యాప్సికము, క్యారెట్, ఇంక ఇవన్నీ పన్నీర్, అట్లా మిగిలినవన్నిటితో చేస్తున్నాను నేనైతే. మీరు హెల్తీగా ట్రై చేయాలనుకుంటే ఇంకొన్ని వెజ్జీస్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. పిజ్జా చేసుకుందామని చెప్పేసి క్యాప్సికమ్ అన్నీ 3 కలర్స్లో తీసుకొచ్చాను. అందులో గ్రీన్ ఎక్కువగా వేయలేదన్నమాట, పక్కన పెట్టేశాను. అది ఒకటి మిగిలిపోయింది. మీకు పిజ్జా రెసిపీ కూడా షేర్ చేశాను కదా ప్రీవియస్ వీడియోలో. వెజ్జీస్ అన్నీ కూడా కట్ చేయడం అయిపోయింది. ఇంకా వీటన్నిటిని ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో దానికోసం నేను అగారో రీజెన్సీ ట్రైప్లే స్టీల్ కడాయి తీసుకున్నాను. ఇదైతే తీసుకొని 1 ఇయర్ పైన అయిపోయినా కూడా చూసారు కదా సైడ్లకి మరకలు అవ్వడం కానీ అట్లా ఏమీ లేదనమాట. లో మెయింటెనెన్స్. అసలు మనకు కర్రీస్ అంటే కొంచెం ఆయిల్స్ ఎక్కువ యూజ్ చేసి మనం కుకింగ్ చేసినా కూడా ఏం స్టిక్ అవ్వదండి. గిన్నెకి ఏం స్టిక్ అవ్వదన్నమాట. మనం మామూలుగా వాటర్తో వాష్ చేసుకొని స్క్రబ్బర్తో ఒకసారి స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. లో మెయింటెనెన్స్ అనమాట. ఇంకా నాన్ స్టిక్, ఐరన్ వాటన్నిటికన్నా కూడా స్టీల్ చాలా బెస్ట్. ఇది ప్లస్ సాలిడ్గా చాలా బరువుగా ఉంటుంది. ఆ బరువు లేపడం ఒక్కటి కొంచెం కష్టం అనమాట. సింగిల్ హ్యాండ్తో లేపలేము, చాలా బరువుగా ఉంటుంది. సో అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో 26 సెంటీమీటర్స్ ఉంటుంది, 24 సెంటీమీటర్స్ కూడా ఉంటుంది. వెజ్జీస్ అన్నీ కూడా కుక్ అయిపోయాయి. దాంట్లో కారం కాకుండా పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను, చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను. అవి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. అండ్ లైట్గా చపాతీ చేసేసి కొంచెం దాన్ని అటు ఇటు హీట్ చేసుకున్నాను అంతే, మొత్తం ఫ్రైలాగా కాకుండా. ఆ తర్వాత ఇంకా దాన్ని రోల్ చేసేసుకొని, అసలు రోల్ చేసిన తర్వాత కొంచెం బటర్ అప్లై చేస్తే బాగుండు. ఏం అప్లై చేయకుండా అందులో పెడితే టాకోస్ లాగా వచ్చాయన్నమాట. అంటే మనకి వెజ్ రోల్ లాగా కాకుండా, మెత్తగా కాకుండా టాకోస్ ఉంటాయి కదా ఇలా ఎండిపోయినట్టుగా అట్లా వచ్చింది. దాన్ని కొంచెం బటర్ అప్లై చేసి దాంట్లో పెడితే కొంచెం సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ టైం చేద్దాం అలాగా. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఇది ఈవినింగ్ కుందనికని షాపింగ్ తీసుకెళ్దామని చెప్పి చూస్తున్నాను. కుందనికకి కొన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చేది ఉంది. సో బట్టలు మార్నింగ్ వాషింగ్ మిషన్లో వేసాను. ఇంకా అవన్నీ కూడా ఆరేసి ఈవినింగ్ మళ్ళీ బయటకు వెళ్తున్నామంటే ఖచ్చితంగా బయట ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలా తినకూడదు అంటే, అలా తినాలి అనిపించకుండా ఉండాలంటే ఇంట్లోనే ఏదైనా తీసుకొని వెళ్తే అనిపించదు. అందుకని ఈవినింగ్ 5:30, 6 అట్లా బయటకు వెళ్తున్నాం. అప్పుడు పాస్తా చేశాను. డిసానో పాస్తా యూజ్ చేసి పాస్తా చేశాను. ఇది తినేసి ఇంకా బయటకైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ దగ్గరలోనే మ్యాక్స్ ఉంటుంది మాకు. బేబీ డ్రెస్సెస్ తీసుకొద్దామని ఫస్ట్ ట్రై ఒకసారి విజిట్ చేశాను, కానీ అమ్మో చాలా కాస్ట్లీ అనిపించింది నాకు అందులో. చిన్న యూజ్గా బాగుంటుంది. ఇది ఓకేనా? నచ్చలే కలరు? ఇది ఓకేనా చెప్పు. ఇది ఓకేనా? ఇది ఒకటి తీసుకుంటానా? ఇది కూడా బాగుంది చూడు. ఈ కలర్ నీకు బాగా సూట్ అయితే అంత బాగాలేదా? అంత నచ్చలే? షాపింగ్ చేస్తున్నాము మ్యాక్స్లో. ఏం చేస్తున్నావు? చంద్ర ఫోటో కొట్టవా ఇట్లా? షాపింగ్ స్టార్ట్ చేసాము. ఇది ఇప్పుడే షాపింగ్ స్టార్ట్ చేసింది. నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుంటుంది.
మ్యాక్స్ మియాపూర్ బ్రాంచ్ విజిట్ చేసాం మేము. మ్యాక్స్ స్టోర్ మియాపూర్ బ్రాంచ్ విజిట్ చేసాం మేము. ఇది కొత్త బ్రాంచ్ అనమాట. చాలా బాగుంది కలెక్షన్ అయితే. కిడ్స్కి సంబంధించి అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, బాయ్స్కి అండ్ గర్ల్స్కి. ఈ హెయిర్ బ్యాండ్స్ది కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ ఒక 5-6 మోడల్స్ కూడా లేవు. 299 అంటే 300 రూపీస్ అనమాట. దానికి ఒక చిన్న బాక్స్ ప్యాక్లో సెట్ చేసి ఇచ్చారు. పాపకి చిన్నగా ఇట్లా హెయిర్ వేసి ఫొటోస్ వీడియోస్ తీద్దామని చెప్పి తీసుకొచ్చాను. అవి నార్మల్గా హెయిర్ నేమ్ లాగవు, సన్న హెయిర్ బ్యాండ్స్ అనమాట. సో అదొకటి తీసుకున్నాను అండ్ కొన్ని డ్రెస్సెస్ అన్నీ కూడా తీసుకున్నాను. ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంది అండ్ ప్రైజెస్ నాకు చాలా రీజనబుల్గా అనిపించాయండి. ప్లస్ మ్యాక్స్ కార్డ్ ఉంటుంది. సో అది తీసుకుంటే మనకు మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. నాకు ఓవరాల్ బిల్ వచ్చేసి 2500 సంథింగ్ అలా అయింది. మాకు 900 చేంజ్ డిస్కౌంట్ అయితే వచ్చింది. మేము ఇప్పుడు నేను తీసుకున్న డ్రెస్సెస్ అన్నిటికీ కలిపి 1500 రూపీస్ మాత్రమే పే చేశాను. సో మ్యాక్స్ కార్డ్ అదొకటి తీసుకుంటే మీకు కూపన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ పర్చేస్ అప్పుడు మళ్ళీ డిస్కౌంట్ వస్తూ ఉంటుంది. సో ఎవరైనా విజిట్ చేస్తే తప్పకుండా ఒకసారి ఈ కార్డు డీటెయిల్స్ అవన్నీ కూడా కనుక్కోండి అక్కడ. సో షాపింగ్ చేశాను. అండ్ కుందనికతో షూట్స్, ఇంట్లో వర్క్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారని అడుగుతారు కదా. చక్కగా ఇదిగోండి ఇలా ఆడుకుంటూ ఉంటుంది. బయటకు వస్తే ఏడవడము, చిరాకు చేయడము 99% చేయదు. ఎప్పుడైనా ఒకసారి, ఇంకా పిల్లలు ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు కదా, అలా ఎప్పుడైనా ఒకసారి చేస్తూ ఉంటుంది. మ్యాక్సిమం ఇలాగే కామ్గా ఉంటుంది అండ్ కొత్త ప్లేసెస్, కొత్త ఐటమ్స్, కొత్త మనుషులు అలా కనిపిస్తుంటే వాళ్ళని చూస్తూ ఉంటుంది. వాళ్ళు లిప్ మూమెంట్, హ్యాండ్ మూమెంట్ ఎలా ఇస్తున్నారో అది చూసి అలా చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. లేదంటే పాలు తాగి పడుకుంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తుంది. మీరు ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ ఒక 1 అవర్ షాపింగ్ చేసాము మేము ఇందులో. అసలు ఏ మాత్రం ఏడవలేదు, చక్కగా సపోర్ట్ చేసింది. ఇంకా ఐటమ్స్ అన్నీ పర్చేస్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇదిగోండి ఫస్ట్ ఒకటి ఇలా తీసుకున్నాను. ఫ్రాక్ లాగా తీసుకుందాం అనుకున్నాను కానీ డైపర్ కనిపించకుండా ఉండాలంటే మళ్ళీ ఫ్రాక్ కింద మళ్ళీ వేరే ఇన్నర్ వేయాలి. పాపకి డైలీ వేర్కి అన్నీ వేయడం ఎందుకు అని చెప్పేసి ఇట్లా 2 పీస్ లాగా తీసుకున్నాను. పైన టీషర్ట్ లాగా వస్తుంది, కింద ఇట్లా మ్యాచింగ్ బాటమ్ వస్తుంది. మళ్ళీ టీషర్ట్ వేరే తీసుకొని కింద బాటమ్స్ వేరే తీసుకొని అవి మ్యాచ్ అవ్వక అట్లా లుక్ బాగోదని చెప్పి ఇవి తీసుకున్నాను. అండ్ ఇవి ప్రైస్ కూడా చూడండి, 499 అంటే 500 రూపీస్కి సెట్ వచ్చాయి. నాకైతే క్వాలిటీ అండ్ ప్రైస్ రెండు కూడా రీజనబుల్ అనిపించాయండి. ఫస్ట్ టైం మేము చందు నేను ఇద్దరం కలిసి వెళ్ళి పాప కోసం షాపింగ్ చేసింది ఇదే ఫస్ట్ టైం అనమాట. 21st డేకి పాప పుట్టినప్పుడు అట్లా వచ్చిన డ్రెస్సెస్ చాలా ఉన్నాయి. అండ్ కొన్ని నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఇలా వెళ్ళి స్టోర్ విజిట్ చేసి తీసుకురాలేదు. మనకి వరలక్ష్మి వ్రతంకి వేసిన డ్రెస్సెస్ అండ్ 21st డేకి వేసినవి అట్లా అవన్నీ కూడా నేను ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఇష్టంగా ఉండే. గర్ల్ పుట్టాలి, గర్ల్కి చిన్న చిన్న ఫ్రాక్స్ నెట్టెడ్ ఉంటాయి కదా, ఇట్లా బుట్ట బొమ్మ లాంటి ఫ్రాక్స్ అవి తీసుకోవాలి అని చెప్పుండే. పాప కొంచెం పెద్దగా నడుస్తున్నప్పుడు అట్లాంటి ఫ్రాక్స్ తీసుకుంటాను. ఇప్పుడైతే ఇంక ఇవి తీసుకున్నాను. ఇది చూడండి ఎంత రీజనబుల్, 399కి 3 టీషర్ట్స్ అండి. చాలా లో ప్రైస్లో అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. అండ్ హెయిర్ బ్యాండ్స్ది ఇది ఒకటి తీసుకున్నాను. పాపకి చిన్న హెయిర్ స్టైల్ లాగా ఊరికి అలా ఫొటోస్ కోసం పిలకలాగా వేసి తీద్దాము ఫొటోస్ అని చెప్పి తెచ్చాను. మరీ టూ మచ్ కాస్ట్, కాకపోతే బాగున్నాయి. అవి ఎలాస్టిక్ అదంతా కూడా నీట్గా ఉంది. పాపకి హెయిర్ లాగకుండా ఉంటుంది. ఊరికి అలా ఫోటో కోసం అంతే, రోజు పెట్టడానికని కాదు. కాకపోతే ప్రైస్ ఎక్కువైనా కూడా నాకు ఈ బాక్స్ చాలా నచ్చింది. క్యూట్గా ఉంది, ఇట్లా హ్యాండ్ బ్యాగ్ లాగా తీసేసుకున్నాను. అండ్ ఇదొకటి మనకి బీచ్ల దగ్గర వేయడానికి చాలా బాగుంటుంది చెప్పాలంటే. చిన్న పిల్లలకి స్పెట్స్ పెట్టి ఈ డ్రెస్ వేసి బీచ్ దగ్గర ఫొటోస్ తీస్తే అదిరిపోతుంది అసలు. ఇది ప్రైస్ 399లో ఉంది. 2 పీస్ సెట్ వస్తుంది అండ్ పైన స్లీవ్లెస్ వచ్చేస్తుంది. ఇది కూడా నాకు ట్రెండీగా అనిపించింది. అన్ని ఫ్రూట్స్, ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది దానిపైన. అన్ని లో బడ్జెట్ అండి నేను తీసుకున్నవి అయితే. అన్ని మ్యాక్స్లో సేమ్ డిజైన్స్ దొరుకుతాయి. ఇదే బ్రాంచ్కి వచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా అవసరం ఉంటే మ్యాక్స్ స్టోర్ కిడ్స్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. సో ఇది ఈ రోజుకైతే వీడియో. మరి ఏం చేస్తున్నావు అక్కడ మూల కూర్చొని? ఏం చేస్తున్నావు? కదా చెయ్యి 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 చెయ్యి. ఇంకొక బ్యూటిఫుల్ వ్లాగ్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.